ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు. అందరి అంచనాలను తలకిందలు చేస్తూ దుమ్ము రేపుతోంది టీజర్. సుకుమార్ మరోసారి తన మార్క్ టేకింగ్ తో అదరగొట్టాడు. ఇక విడుదలైన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతూ వ్యూస్ ను సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. ఇక టీజర్ విషయానికి వస్తే 1 నిమిషం 8 సెకండ్లు ఉన్న ఈ టీజర్ లో కేవలం గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన సీన్స్ మాత్రమే చూపించాడు. అమ్మవారి వేషంలో బన్నీ విశ్వరూపం చూపించాడు. రాక్షసులను సంహరించే అవతారంలో బన్నీ సృష్టించిన వీరంగానికి థియేటర్లు తగలబడిపోవాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. పుష్ప 2కు ఈ గంగమ్మ తల్లి జాతర సీనే హైలైట్ అండ్ టీజర్ చూస్తేనే తెలుస్తోంది. 2 నేషనల్ అవార్డులు రావడంతో పుష్ప సీక్వెల్ పై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు. ఎప్పుడు వచ్చినా సినిమా 1000 కోట్లు కొల్లగొడుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ టాలీవుడ్ తో పాటు అన్ని వుడ్లలోనూ సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే టీజర్ చాలా స్టైలిష్ గా గ్రాండియర్ గా ఉండాలనుకుంటారు. కానీ బన్నీ మాత్రం అమ్మవారి గెటప్ లో కనిపించి అందరినీ షాక్ కు గురిచేశారు. అమ్మవారి గెటప్ లో ఊచకోతను మొదలు పెట్టాడు బన్నీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముందు చెప్పినట్లుగానే ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సుక్కు సైతం బన్నీను ఈసారి మామూలుగా చూపించట్లేదని ఇన్సైడ్ టాక్. ఈసారి బన్నీ 1000 కోట్లు కొల్లగొట్టడం పక్కా అని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరోవైపు సుకుమార్ కేవలం ఇంటర్వెల్ సీన్ కే 50 కోట్లు ఖర్చు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. ఒక ఫైట్ సీన్ కోసమే అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారంటే మామూలు విషయం కాదు.